everyone, welcome to ET Exclusive. 600 కోట్ల సినిమాకు ఈ మాత్రం ప్రమోషన్ సరిపోతుందా? ఈ ప్రశ్న ఏ సినిమా గురించో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కల్కి గురించే అని అర్థమైపోతుంది కదా. నిజమే కదా. మరి ప్రభాస్ ఉన్నాడు కాబట్టి తెలుగు వరకు పర్వాలేదు. మరి బయటి మార్కెట్స్ పరిస్థితి ఏంటి? అక్కడ ఈ మాత్రం ప్రమోషన్తో కల్కి బయటపడుతుందా? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. కల్కి ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ సినిమా గురించే చర్చ జరుగుతుంది. దాదాపు 6 నెలలైపోయింది బాక్సాఫీస్ కలకలలాడి. ఆ బాధ్యతను ఇప్పుడు ప్రభాస్ తీసుకుంటున్నారు. అప్పుడెప్పుడో సంక్రాంతికి హనుమాన్, గుంటూరు కారం తర్వాత ఇప్పటి వరకు మళ్లీ 6 సినిమాలే పడలేదు. మధ్యలో టిల్లు స్క్వేర్ ఒక్కటే బాగా సందడి చేసింది. చాలా రోజుల తర్వాత థియేటర్స్ మళ్లీ కళకళలాడబోతున్నాయి. వారం ముందు నుంచే కల్కి హవా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇంత పెద్ద సినిమాకు ఇంత తక్కువ ప్రమోషన్స్ సరిపోతాయా అనేది అసలు అనుమానం. ఆ మధ్య RFCలో ఓ స్పెషల్ ఈవెంట్, మొన్న ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్, నిన్న టీం అంతా కలిసి ఓ స్పెషల్ చిట్ చాట్. ఇదే కల్కి సినిమాకు చేసిన ప్రమోషన్. సాధారణంగా 600 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసిన పాన్ ఇండియన్ సినిమా వస్తుందంటే ప్రమోషన్ దద్దరిల్లిపోవాలి. RRR, బాహుబలి సమయంలో రాజమౌళి తన టీంతో దేశమంతా తిరిగారు. కానీ కల్కి విషయంలో అవన్నీ జరిగేలా కనిపించట్లేదు. మేకింగ్ వీడియోలు, 1-2 ఇంటర్వ్యూలతోనే కల్కి ప్రమోషన్ కానిచ్చేస్తున్నారు నాగశ్విన్. తెలుగులో అంటే ప్రభాస్ ఉన్నాడు కాబట్టి పర్లేదు. 2 రాష్ట్రాల్లోనూ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. కానీ పక్కనున్న తమిళనాడు, అటుపైన కేరళ, పైనున్న ముంబైలో ఈ ప్రమోషన్స్ సరిపోతాయా అంటే డౌటే. అక్కడ కల్కి బుకింగ్స్ ఊహించినంతగా లేకపోవడానికి కారణం ప్రమోషన్స్ లోపమే అంటున్నారు విశ్లేషకులు. మరి రేపు రిలీజ్ తర్వాత కల్కి దీన్ని అధిగమిస్తాడా అనేది చూడాలిక. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ నిర్మాతలు కలవడం బాగానే ఉంది. ఇండస్ట్రీ సమస్యలతో పాటు అన్ని విషయాల గురించి చర్చ బాగానే ఉంది. కానీ ఇక్కడే ఓ విషయం మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కట్లేదు. చిరంజీవి విషయంలో చేసిన పొరపాటే పవన్ విషయంలోనూ ఇండస్ట్రీ చేస్తుందా? లేదంటే అప్పుడు చేసిన తప్పును ఇప్పుడు సరిదిద్దుకుంటుందా? ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో తెలుగు సినిమా నిర్మాతల భేటీ. గంటకు పైగానే సాగిన చర్చలు. టాలీవుడ్ లో ఇదే హెడ్లైన్ ఈరోజు. ఎవ్వరిని కదిపినా, ఎక్కడ కదిలించినా దీనిపైనే చర్చ. పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా నిర్మాతలంతా ఒకేసారి కలవడంపై ఎంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే వాళ్లు మాత్రం కేవలం అభినందించడానికే అంటున్నారు. పవన్ కు సన్మానం అనేది బాగానే ఉంది. కానీ ఇక్కడే ఓ విషయం చిరంజీవి ఫ్యాన్స్ ను బాగా కలవరపెడుతోంది. ఇంకా చెప్పాలంటే బాధ పెడుతుంది కూడా. ఆయనకు పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే మీడియా ముందుకొచ్చి ఇండస్ట్రీ అంతా కలిసి చిరుకు సన్మానం చేస్తాం, అభినందన సభ పెడతామన్నారు. కానీ అది మాటల వరకే పరిమితమైపోయింది. అభినందన సభ మాటని ఇండస్ట్రీ పెద్దలు గాలికి వదిలేసినా అదే పెద్దలను పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇచ్చి నాన్నకు బహుమతి ఇచ్చారు రామ్ చరణ్. తాజాగా పవన్ డిప్యూటీ సీఎం అయినందుకు అభినందన సభ పెడతామంటున్నారు. ఇది నిలబెట్టుకునేలాగే కనిపిస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రభుత్వంతో పని పడుతుంది కాబట్టి. మొత్తానికి అప్పుడు చిరంజీవికి దక్కని గౌరవం ఇప్పుడు తమ్ముడికి దక్కుతుందన్నమాట. చిరంజీవి తర్వాతి సినిమా ఏంటి? అదేంటి, విశ్వంబర ఇంకా సెట్స్ పైనే ఉంది కదా అనుకుంటున్నారు కదా. కానీ ఆ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అప్పుడే సర్చింగ్ మొదలుపెట్టారు మెగాస్టార్. నిజానికి చాలా మంది దర్శకులు చెప్పిన కథలు కూడా విన్నారు చిరు. మరి అందులో ఎవరు ముందున్నారు? మెగా ఆఫర్ ఎవరికి దక్కనుంది? విశ్వంభర షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతోంది. ఫిబ్రవరిలో షూటింగ్లో జాయిన్ అయిన చిరంజీవి జులైలోపే పూర్తి చేసేలా కనిపిస్తున్నారు. అప్పట్నుంచి 6 నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగనుంది. విజువల్ బేస్డ్ సినిమా కాబట్టి చిరంజీవి డేట్స్ తక్కువే అవసరం. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజాతో పాటు మరికొందరు దర్శకులతో చర్చలు జరిగాయి. మోహన్ రాజా ప్రస్తుతం తని ఒరువన్ 2తో బిజీగా ఉన్నారు. ఆయన మరో ఏడాది వరకు టాలీవుడ్ వైపు చూడనట్లే. ఇక అప్పుడనుకున్న కళ్యాణ్ కృష్ణ సినిమా సెట్ అయ్యేలా కనిపించట్లేదు. మిగిలిన స్టార్ డైరెక్టర్స్ అంతా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దాంతో చాన్నాళ్లుగా వినిపిస్తోన్న చిరంజీవి, హరీష్ శంకర్ కాంబినేషన్ ఇప్పుడు సెట్స్ పైకొచ్చేలా కనిపిస్తోంది. విశ్వంభర తర్వాత హరీష్ శంకర్ సినిమా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మిస్టర్ బచ్చన్ షూటింగ్ చివరి దశకు రావడం, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ ఇప్పట్లో ముందుకు కదిలేలా లేకపోవడంతో చిరంజీవి ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు హరీష్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుష్మితా కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. రాజమౌళి సినిమా కమిట్ అయ్యారు కాబట్టి ఇప్పట్లో మహేష్ బాబును సెట్స్ లో చూడలేం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య పవర్ తీసుకున్నారు కాబట్టి ఆయన కూడా ఇంకొన్నాళ్లు కెమెరా ముందుకు రావడం కష్టమే. రామ్ చరణ్ బ్రేక్స్ తీసుకుంటూ షూటింగ్ వస్తున్నారు. మిగిలిన వాళ్ళు మాత్రం అంతా లొకేషన్స్ లోనే ఉన్నారు. ముఖ్యంగా సీనియర్స్ కూడా సెట్స్ లో సెట్ అయిపోయారు.
ప్రభాస్ చాలా బిజీగా ఉన్నారు. ఓవైపు కల్కి రిలీజ్ డేట్ దగ్గర పడుతోండడంతో ప్రమోషన్స్ కోసం దేశమంతా తిరిగేస్తున్నారు రెబల్ స్టార్. ఆ మధ్య చిన్న బ్రేక్ తీసుకున్న చిరంజీవి విశ్వంభరతో మళ్లీ బిజీ అయ్యారు. వశిష్ఠ తెరకెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్లో జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ దేవరా కీలక షెడ్యూల్ థాయిలాండ్లో జరుగుతోంది. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ RFCలో జరుగుతోంది. మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య ఈ మధ్యే బాబీ సినిమా లొకేషన్లోకి ఎంట్రీ ఇచ్చారు. NBK 109 షూట్ ప్రస్తుతం హిమాయత్ సాగర్లో జరుగుతోంది. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. గోపీచంద్ శ్రీను వైట్ల విశ్వంతో పాటు రామ్ పూరి కాంబోలో వస్తోన్న డబుల్ స్మార్ట్ షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరుగుతోంది. రవితేజ మిస్టర్ బచ్చన్ జమ్మూ కాశ్మీర్లో, సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా షూట్ తుక్కుగూడలో జరుగుతున్నాయి. నాగార్జున ధనుష్ నటిస్తోన్న కుబేరా షూటింగ్ ఒకేసారి ముంబైతో పాటు ఉప్పల్లో చిత్రీకరిస్తున్నారు మేకర్స్. పేరుకు వాళ్ళు ముంబై ముద్దుగుమ్మలే, కానీ చూపంతా మాత్రం టాలీవుడ్ పైనే ఉంది. ఒక్కరో ఇద్దరో కాదు, బాలీవుడ్ బ్యూటీస్ అంతా ఇప్పుడు తెలుగు సినిమా వైపు పరుగులు తీస్తున్నారు. మన హీరోలు కూడా ఎక్కువగా నార్త్ హీరోయిన్స్ కావాలంటున్నారు. ఇటు ఎన్టీఆర్ అటు రామ్ చరణ్, హీరో ఎవ్వరైనా జోడీ మాత్రం బాంబే భామే అంటున్నారు. తెలుగు సినిమాలో బాలీవుడ్ హీరోయిన్లు నటించడం కొత్తేం కాదు. కానీ ఈ మధ్య ప్రతి సినిమాలోనూ బాలీవుడ్ బ్యూటీనే కనిపిస్తున్నారు. తాజాగా సెట్స్ పై ఉన్న దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్, తర్వాత సెట్స్ పైకి రానున్న రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలోనూ ఈ భామే హీరోయిన్ గా నటించబోతున్నారు. వీటితో పాటు మరిన్ని సౌత్ ప్రాజెక్ట్స్ లో జాన్వీ పేరు వినిపిస్తుంది. విడుదలకు సిద్ధమైన కల్కిలో దీపికా పదుకొనే మెయిన్ హీరోయిన్ కాగా, రెండో హీరోయిన్ గా దిశా పటాని కనిపిస్తున్నారు. ప్రభాస్ సినిమా అంటే చాలు కేవలం బాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే నటిస్తున్నారు. ఆదిపురుషులో కృతి సనన్, సాహోలో శ్రద్ధ కపూర్, ఇలా నార్త్ బ్యూటీస్ కి ఓటేస్తున్నారు ప్రభాస్ దర్శకులు. వాళ్ల వల్ల పాన్ ఇండియన్ అప్పీల్ ఉంటుంది. తాజాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో అలియా భట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. RRR లో ఇద్దరు కలిసి నటించిన జోడీ కాదు. తాజాగా ఎన్టీఆర్ 31 కోసం ఈమె పేరే లిస్ట్ లో ముందుంది. అలియా కూడా టాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. మొత్తానికి కియారా అద్వానీ, అలియా, దీపికా, జాన్వీ, ఇలా వీళ్లతోనే టాలీవుడ్ స్క్రీన్ నిండిపోతుంది. ఒక్కోసారి అనిపిస్తుంది కదా, ట్రెండింగ్ అవుతున్న వార్తలన్నీ నిజమైతే ఎంత బాగున్నో అని. ఎందుకంటే అలాంటి వార్తలే కదా అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో కొన్ని క్రేజీ గాసిప్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. అవి చూసిన ఫ్యాన్స్ ఇవే నిజమైతే బాగుండు అంటున్నారు. మరి అవేంటో చూద్దామా? కొన్నిసార్లు సోషల్ మీడియా న్యూస్ భలే కిక్కిస్తుంటాయి. ఇప్పుడు కూడా అలాంటి వార్తలే చక్కర్లు కొడుతున్నాయి. అందులో ట్విట్టర్ను షేక్ చేస్తున్న న్యూస్ రజనీకాంత్ సల్మాన్ ఖాన్ మల్టీస్టారర్. దానికి దర్శకుడెవరో కాదు, అట్లీ. అల్లు అర్జున్ సినిమా ఆగిపోయిన తర్వాత ఈ దర్శకుడు సల్మాన్ రజనీతో సినిమా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నిజంగా రజనీ సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో అట్లీ సినిమా కానీ వర్కౌట్ అయిందంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవడం ఖాయం. అలాంటి మరో క్రేజీ గాసిప్ రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ సమంత జంటగా ఓ సినిమా రానుందని ప్రచారం జరగడం. అయితే ఇది నిజం కాదని, తన నెక్స్ట్ సినిమాలో ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదని చెప్పారు రాజ్కుమార్. సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తున్న మరో న్యూస్ నివేదా థామస్ పెళ్లి. నిప్పులేందే పొగరాదు కదా. ఆమె తన ట్విట్టర్లో లవ్ సింబల్తో ఓ పోస్ట్ పెట్టారు. దాంతో ఈమె పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. కానీ సినిమా ప్రమోషన్ కోసమే అలా పోస్ట్ చేశారు నివేదా. రానా దగ్గుబాటి నిర్మాణంలో నందకిషోర్ ఏమాని దర్శకత్వంలో ఈ చిత్రం ఉండబోతుంది. దీని గురించే ఈ ట్వీట్ చేశారు నివేదా. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.